హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ నందిని. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పర్ఫెక్ట్ దోస బ్యాటర్. అది ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ 3 గ్లాసుల రైస్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 గ్లాసుల రైస్కి 1 గ్లాసు గుండు మినపప్పును తీసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే 4 గ్లాసుల రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి 1 స్పూన్ మెంతులను వేసుకుని వాటర్ యాడ్ చేసి శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేయాలి. ఇలా వాష్ చేసుకున్నటువంటి పప్పులలోనికి మనం తగినంత వాటర్ని యాడ్ చేసుకుని కనీసం 6 నుంచి 7-8 గంటల వరకు నానబెట్టేసేయాలి. అలాగే మరొక పక్కన 1 కప్పు వరకు అటుకులను తీసుకొని మనం గ్రైండ్ చేయడానికి 15 నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకోవాలి. చూడండి, 6 గంటల తర్వాత మన పప్పులు బియ్యం అన్నీ పర్ఫెక్ట్గా నానిపోయాయండి. ఇప్పుడు వీటిలోంచి వాటర్ అంతా మనం తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా ఈ నానినటువంటి రైస్ని యాడ్ చేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి అటుకులను కూడా కొద్దిగా యాడ్ చేసుకొని తగినంత వాటర్ పోసి వీలైనంత ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనం గ్రైండ్ చేసుకునేటువంటి పిండి ఇంత సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మిగిలినటువంటి పిండిని కూడా గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండినంతటిని ఒకసారి కలిపి మూత పెట్టి 6 గంటలు లేదు అనుకుంటే ఓవర్ నైట్ పులియబెట్టేసేయాలి. చూడండి, రాత్రంతా పులియబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నా పిండి ఇలా పర్ఫెక్ట్గా ఫర్మెంటేషన్ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మన దోశ పిండి రెడీ అయిపోయిందో. మరి మీకు నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకు, మీరు కూడా దోశ పిండి ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.